పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్ధాతలు రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ప్రభావతికి ఆరోగ్యం, ప్రవీణ్, అవినాష్, జోజిరెడ్డి, లూధమ్మ, జయమ్మ, థామస్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి, నివేదిత రెడ్డి తలంపులు నెరవేరాలని, నివేదిత రెడ్డికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం కౌలూరు విచారణ క్రీస్తు శేషులు ఏరువ లూద్దరెడ్డి, ఏరువ షౌరెడ్డి, మరియ రోజమ్మ ఆత్మలకు మరియు ఏరువ షౌరెడ్డి, పొన్నపాటి ఆశీర్వాదం కుటుంబంలో మరణించిన వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అనేక దీవెనలతో, ఆయురారోగ్యములతో, శాంతి సమాధానంతో దీవించమని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూద్ మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. రేణుక, మురళి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, షమిత్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం చెరియల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు రీహాన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రీహాన్, ఇషాన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గోపు జోసఫ్ రెడ్డి, స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మోటకొండూరు విచారణ క్రీస్తు శేషులు పసల చిన్నమ్మ 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బందా ప్రదీప్, అమరవాణి, మాధాను విజయకుమార్, శారమ్మ, పామశెట్టి జోజప్ప, పుష్పలత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ క్రీస్తు శేషులు ఈధా మరియ జీవమ్మ గారి 24వ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు క్రీస్తు శేషులు ఈధా రంగారావు గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవాతి దేవుని దీవెనలు, ప్రార్థనలు సమర్పిస్తూ దివ్యబలి పూజను ఈధా వరప్రసాద్, మీనా జ్యోతి, నమ్రత్, శాశ్వత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాగిత ప్రభు కిరణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంలో వివాహం జరగాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము మనందరి ఉద్దేశం కూడా జోడించి భక్తి శ్రద్ధలతో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాము. పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు
ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము సామాన్య కాలము 3వ ఆదివారంలోనికి ప్రవేశించాము. ఈనాడు మనందరినీ కూడా తల్లి అయిన శ్రీసభ జ్యోతిర్మయి ఆదివారంగా, దైవవాకు ఆదివారంగా కొనియాడమని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా మొదటి పట్టణంలో మనం చూస్తున్నట్లుగా యజ్రా దేవుని యొక్క వాక్కును చదివి వినిపించగా అనేక మంది మారు మనసు పొందిరి. దేవుని వాక్కు శక్తి గలది, మనందరినీ కూడా చైతన్యవంతులను చేస్తుంది. నేడు 2వ పట్టణంలో పునీత పౌలు గారు మనందరం కూడా క్రీస్తు శరీరంలో భాగస్థులము కనుక మనలో భేదములుండరాదు, అందరము కూడా క్రీస్తునిలో ఒక్కరమే అని పలుకుచున్నారు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు తన పరిచర్యను ప్రారంభిస్తున్నారు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించునని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, నేడు మనం విన్నట్లుగా దైవవాక్కు మన దైనందిన జీవితంలో ఎంతవరకు మనము ప్రాముఖ్యతనిస్తున్నాము, దైవవాక్కును అనుసారంగా మనం జీవిస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుని వాక్కుకు విరుద్ధంగా మనం జీవిస్తే ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు తప్పిదములను కూడా గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగును
ఘనమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను గణపరచుచున్నాము నీ దయనేలలో కోరెదము నిన్ను గణపరచుచున్నాము నీ దయనేలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక ప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక కుడి ప్రక్కన మహాగణనతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ గణమును గూర్చి చాటెదము మీ దయనీలలో కోరెదము మీ గణమును గూర్చి చాటెదము మీ దయనీలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక మహోన్నతులు మీరు ఒక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా
దయగల సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్కార్యములందును నిమగ్నులమై జీవించుదుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు ధర్మశాస్త్రమును చదివి ఆ చదివిన భాగమును అర్థం చేసుకొనిరి. మొదటి పఠనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థం చేసుకుని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి. అతడు ఆ మైదానమునే ప్రజలెదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రంథము చదివెను. ఎల్లరూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మత్తెతియా, షేమ, అనాయ, ఉరియా, హిల్కియా, మాసేయా అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పేదయ, మిషాయేలు, మల్కియా, హాషుము, అష్పద్దన, జకర్యా, మొషల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదిక పైకెక్కి ఉండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథం విప్పగానే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువాదించిరి. దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థం చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్రపాలకుడు నెహెమ్యా, యాజకుడు ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్న పానీయములను పేదలకు కూడా పంచియుండు. నేడు ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవము వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమైనున్నవి. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు కట్టడములు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనస్సుకు వివేచనమును వసగును. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమైనున్నవి. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభు
ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమైనున్నవి. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడు అయిన ప్రభు, నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడియునుగాక. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 30వ వచనంలో వరకు. సోదరులారా, క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటేయే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక నేత్రమైనచో అది ఎట్లు వినగలదు? శరీరమంతయును ఒక్క చెవియే అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారంగా ప్రతి అవయమును దేవుడు శరీరమున చేర్చును. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు గలవు, కానీ శరీరము ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములే ఎంతయో శ్రద్ధగా చూచుకుందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములగు అవయములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు, కానీ దాని యందలి విభిన్న అవయములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని వివిధములుగా భాషలు మాట్లాడు వారినిగాను నియమించెను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థతపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ అర్థమును తెలియచేయుదురా? ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఘనత వహించిన తెయోఫేలు మన మధ్య జరిగిన సంఘటనలను రాయుటకు అనేకులు ప్రయత్నించేరి. వారు రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యేకంగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనం విని ఉన్నాము. కావున అన్ని విషయములను మొదట నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించు రాయుట చముచితమని నాకు తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమున రాయుచున్నాను. యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిశ్రమలందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననములను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలగచేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారమునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినదని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ సామాన్య కాల 3వ ఆదివారంలోనికి ప్రవేశించాము. నేడు మనందరము కూడా జ్యోతిర్మయి ఆదివారమును అనగా దైవవాకు ఆదివారముగా కొనియాడుతున్నాము. మున్ముందుగా పునీత జెరోమ్ గారు ఈ విధంగా పలుకుతున్నారు: ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఎవరైతే పరిశుద్ధ గ్రంథము నుంచి తెలియదో
వారికి క్రీస్తు ఎవరో తెలియదు. ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే దైవ గ్రంథం నుంచి, పవిత్ర గ్రంథం నుంచి అవగాహన ఉండదో వారికి క్రీస్తు ప్రభు ఎవరో తెలియదని పునీత జెరోమ్ గారు వ్యాఖ్యానించారు. ప్రియ సహోదర సహోదరి, మనకు తెలిసిన మాటే. అదేమిటంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము దేవునితో మాట్లాడినట్టు. ఎప్పుడైతే మనము దైవ వాక్కును చదువుతామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ జ్యోతిర్మయి ఆదివారం నాడు మనందరము కూడా దైవ వాక్కు యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను గురించి గుర్తించాలి. మనము మొదటి పట్టణంలో చూసినట్లుగా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క యెరూషలేము ప్రాంతంను పునర్నిర్మించుకుని వారందరూ కూడా క్రీస్తు పూర్వము 444వ సంవత్సరంలో ఒక మైదానంలో అందరూ కూడా గుమ్మికూడి ఉన్నారు. ఎజ్రా ఒక ఎత్తైన కొయ్యపై నిలబడి ఆయన దైవ వాక్కును చదువుతూ వినిపిస్తున్నాడు ప్రజలకు. ఎప్పుడైతే ఎజ్రా దైవ వాక్కును చదవగా ప్రజలందరూ కూడా ఎంతో సావధానంగా, ఎంతో భక్తితో, విశ్వాసంతో వింటున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఎజ్రా చదవగా లేవీయులు ఈ యొక్క ధర్మశాస్త్రమును వివరించారు. ఈ దైవ వాక్కును విని అర్థం చేసుకున్న ప్రజలందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. మనం చదువుతూ ఉన్నాము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలకించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఎజ్రా దైవ వాక్కును చదవగా వారి హృదయంలోనికి నాటుకుని పోయి వారి హృదయాలను చైతన్యవంతులను చేసింది, వారి హృదయాలను ప్రజ్వరింపచేసింది, వారి హృదయాలను కదిలింపచేసింది. అందుకే మనం చదువుతూ ఉంటాము హెబ్రీయులు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి వాదర కంటెను పదునైనది. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్కు రెండంచులు గల కత్తి కంటే పదునైనదని తెలియజేస్తుంది. ఎజ్రా దైవ వాక్కును ప్రజలందరికీ బోధించగా వారి హృదయాలు మారినవి, వారి జీవితాలు మారినవి. వారందరూ కూడా దైవ వాక్కును విని ఏడ్చారు. వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. వారి యొక్క తప్పులను ఒప్పుకొన్నారు. అందుకే పునీత పౌలుడు పలుకుచున్నాడు తిమోతియులకు రాసిన లేఖ 2వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు. పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకు ఉపయోగపడును. ఈ దైవవాక్కు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? సత్యమును బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతిలో నడిపించుటకు, నీ వాక్యమే నాకు ఆధారమగును, నీ వాక్యమే నాకు ఉపయోగమగును. అవును ప్రియ సహోదర సహోదరి, దైవ వాక్కు మనందరినీ కూడా నీతి యందును, సత్యం నందును, పవిత్రత యందును నడిపిస్తుంది. మన దోషములను ఖండింపచేస్తుంది, మన తప్పులను సవరించి దేవునికి దగ్గరగా ఉన్నట్లు చేస్తుంది. అందుకే
క్రీస్తు ప్రభు కూడా ఈ విధంగా పలుకుచున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో, మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. ప్రియ సహోదర సహోదరి, దైవ వాక్కుకు ఎంత ప్రాముఖ్యత ఉంది, దైవ వాక్కుకు ఇంత విశిష్టత ఉంది. అందుకే కీర్తనాకారుడు 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగు. అంతనే కాకుండా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ దేవుని వాక్కు కలకాలము నిలుచును. ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనము దైవ వాక్కును మన దైనందిన జీవితంలో ప్రాముఖ్యతనిస్తున్నాము, దైవ వాక్కును అనుగుణంగా నడుస్తున్నాము. కేవలము దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, వినిన వాక్కును ఆచరించాలి. అదే మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన లేఖల్లో 1వ అధ్యాయము 22-23 వచనంలో ఈ విధంగా రాయబడింది, కేవలము వినుటయేనిని ఆత్మవంచన చేసుకొనుకుడు, దానిని ఆచరింపుడు. మేము దేవుని యొక్క వాక్కును వింటున్నాను అని కేవలం మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, ఆత్మవంచన చేసుకోకండి. ఇక్కడ మనందరం చేయవలసిన విషయం ఏమిటంటే, దైవ వాక్కును వినటం మాత్రమే కాక దానిని అనుసరించాలి, ఆచరించాలి, పఠించాలి, పాటించాలని తెలియజేస్తుంది. 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆ వాక్కును కేవలం విని ఆచరింపనివాడు అద్దమున తన ప్రతిబింబంను చూసుకున్నటువంటి వ్యక్తి వంటి వాడు. ఎవరైతే దైవవాక్కును విని ఆచరింపక జీవిస్తారో అట్టివారు అద్దమున తమ ముఖమును చూసుకుని మర్చిపోయేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దైవ వాక్కును వింటున్నాము. అనుదిన జీవితంలో అనుదినము కూడా దేవుని వాక్కును చదువుతున్నాము. ఈ దైవ వాక్కు మనలో మార్పుని తీసుకొస్తుందా? అలనాడు యజ్రా ప్రజలందరి ముందట చదవక ప్రజలందరూ కూడా ఏడ్చిరి. దైవవాక్కు వారి హృదయంలో చొచ్చుకుని పోయి వారిని చైతన్యపరిచింది, వారిని రంజింపచేసింది. మరి ఈనాడు నువ్వు నేను కూడా దైవవాక్కును చదువుతున్నాము. ఆదిలో వాక్యం ఉన్న ఆ దేవుణ్ణి మనం చదువుతున్నాము. మరి మన హృదయాలు ప్రజ్వరింపట్లేదా? రంజింప చేయపట్టలేదా? చైతన్యవంతంగా ఆవర్తించలేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా దైవ వాక్కును భక్తి శ్రద్ధలతో ఆలకించాలి, పాటించాలి, ఆచరించాలి. ఇది మొదటి పట్టణం అందరికీ కూడా తెలియజేస్తుంది. రెండవ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మనందరము కూడా క్రీస్తు శరీర భాగములే, క్రీస్తు శిరస్సు, మనందరం కూడా అవయవములు. మనలో ఎటువంటి తారతమ్యం ఉండకూడదు, ఎటువంటి భేదాలు ఉండకూడదు. అదుకుడు అల్పుడని, ధనవంతుడు పేదవాడని, ఇటువంటి తారతమ్యము లేకుండా అందరమును సమానులే. మనందరము కూడా క్రీస్తునకు ప్రియమైన బిడ్డలం కనుక ఆయన పోలి జీవించాలి. క్రీస్తుల్లో మనందరము కూడా భాగస్థులమే. ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోవాలి. క్రీస్తు బాటలో దేవుడు మనందరికీ కూడా అనేక కృపావరములు ప్రసాదించాడు, అనేక వరములను ఆశీర్వాదములు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇతరుల యొక్క మేలును వనర్చడం కోసం మనం ఉపయోగించాలి. మన స్వప్రయోజనం మాత్రమే చూసుకొనక ఇతరుల కొరకు మనము వాటిని ఇతరుల మేలు కొరకు మనం ఉపయోగించినప్పుడే నీవు దేవునికి ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన బిడ్డగా రూపొంది చెందుతావని పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన ప్రజలందరికీ కూడా నొక్కి ఒక్కని చెప్తున్నాడు. మరి నేటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము, క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు. తన అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ఆయన దేవాలయానికి వెళ్ళాడు.
ఆయన చదవడానికి పవిత్ర గ్రంథం ఇచ్చినప్పుడు ఈ కింది వచనాలు ఈ విధంగా చదివాడు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలగచేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెనని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, అలనాడు యెషయా ప్రవక్త రాసిన ఈ దైవవాక్కు క్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరింది, సంపూర్ణంగా నెరవేరింది. అవును ప్రియ సహోదర సహోదరి, మనం చదువుతూ ఉంటాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించెను. ఇది మొదటి అధ్యాయంలో రాయబడింది. కానీ ఆ వాక్కు మన మధ్య నివసించడానికి వచ్చింది, కానీ తన వారే ఆయనను నిరాకరించారు. ఇదే జరిగింది నేటి సువార్తలో. క్రీస్తు ప్రభు ప్రజలందరి ముందట దైవ వాక్కును చదివాడు. అక్కడ ఎజ్రా మొదటి పట్టణంలో చూసుకున్నట్లే ఎజ్రా చదివినప్పుడు అనేక మంది మారు మనసు పొందిరి, అనేక మంది ఏడ్చిరి దైవ వాక్కును విని. కానీ క్రీస్తు దైవ వాక్కును చదివినప్పుడు మారు మనసు పొందక వీళ్ళు ఆశ్చర్యం కోల్పోతున్నారు. ఈ లేఖనము నెరవేరిందని పలికినప్పుడు వారందరూ కూడా అయోమయంగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, విశ్వసించలేదు. వారందరూ కూడా ఈయన మరియమ్మ కుమారుడే కదా, యోసప్ప కుమారుడే కదా అంటూ చులకనగా చూచారాయన్ని. ప్రియ సహోదర సహోదరి, నీవు ఏ విధంగా దైవవాక్కును అంగీకరిస్తున్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకో. దైవవాక్కు నీ హృదయాలను మార్చాలంటే, నిన్ను మార్చాలంటే గనక నీవు దృఢమైన విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో వాక్కును వినాలి. వాక్కును మనము దైవవాక్కును ఆచరించాలి, పాటించాలి, పఠించాలి. అప్పుడే మనము దైవవాక్కును సరైన రీతిలో అర్థం చేసుకుని మనను కూడా అది రంజింపచేస్తుంది, మనల్ని చైతన్యవంతులు చేస్తుంది. మనలో ఉన్న చెడు భావాలు, చెడు వ్యసనాలన్నీ కూడా తొలగించి మంచి వ్యక్తులుగా దైవవాక్కు మనలను మారుస్తుందని తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము ఇటీవల కాలంలోనే మణిపూర్లో అనేక హింసలు జరిగినవి. ఈ హింసాకాండలో మత ఛాందస్సులందరూ కూడా క్రైస్తవ దేవాలయాలను, గృహములన్నీ కూడా కాల్చివేశారు. ఇంత హింసాకాండ జరిగినప్పటికీ అనేక ఇండ్లు కాలిపోయినవి. కానీ ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక గృహంలో బైబిల్ గ్రంథం ఉంది. ఆ బైబిల్ గ్రంథం మాత్రము కాలిపోలేదు. అనేక ఇళ్ళు కాలిపోనివి, వస్తువులన్నీ కాలిపోనివి, కానీ ఆ బల్ల మీద ఉంచిన బైబిల్ గ్రంథం మాత్రము కాలిపోలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఇది దైవవాక్కు. దైవవాక్కు చైతన్యవంతమైనది, సజీవం కలది, రెండంచెల కత్తి కంటే పదునైనది అది. ప్రియ సహోదర సహోదరి, అన్ని వస్తువులు కాలిపోయినప్పటికి కూడా దేవుని యొక్క వాక్కు కాలిపోలేదు. అందుకనే భూమాకాశములు గతించినచేమో కానీ నా వాక్కు గతించదు. ప్రియ సహోదర సహోదరి, మనంతవరకు దేవుని యొక్క వాక్కును ఆలకించి దాని అనుసారంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందుకే కీర్తన రాసిన గ్రంథంలో 1వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందంతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు మననము చేయువాడు ధన్యుడు. అటువాడు ఏటివడ్డు నాటబడిన చెట్టు వంటి వాడిగా ఉంటాడు, అతడు సకాలంలో పండునిచ్చును. ఎవరైతే దైవవాక్కును అనుదినము చదువుతూ అనుదిన ఆహారంగా దైవవాక్కు నెమరవేస్తూ ఉంటారో అట్టివారు ఏటి వడ్డ నాటబడిన చెట్టు వలె ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నారు, నా వాక్కును ఆలకించి దాన్ని ఆచరింపనివాడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు. మరి నీ జీవితము పచ్చగా ఉండాలనుకుంటున్నావా, తుప్పలా ఉండాలనుకుంటున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. దైవ వాక్కును విని ఆచరించేవాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దైవవాక్కును ఆలకించి పాటింపని వాడు ఇసుక పునాదిపై తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. మనందరం కూడా ప్రియ సహోదర సహోదరి, ఏ కోవకు చెందిన వాళ్ళము, ఏ రీతిగా మన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నాము? అందరము కూడా
దేవుని వాక్కును చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము, అనేక ప్రచారములను మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్కు నిన్ను చైతన్యవంతం చేస్తుందా? నీ హృదయాలను ప్రజ్వలింపచేస్తుందా? అలనాడు క్రీస్తు ప్రభు ఎమ్మావు గ్రామంలో ప్రయాణించేస్తున్నప్పుడు 2 శిష్యులకు దైవవాక్కును బోధించాడు, లేఖనులని వివరించాడు. ఆయన చెప్పగా వారు హృదయాలు ప్రజ్వలించినవి. మరి ప్రియ సహోదర సహోదరి, ఈనాడు ఈ దైవవాక్కును వింటున్న మీ అందరి హృదయాలు ప్రజ్వలింపటం లేదా? ఆ దైవవాక్కుని గురించి మీరు చైతన్యం చెందటం లేదా? మనం చైతన్యవంతులు గావించబడాలి. మనం దైవవాక్కు మనను రంజింపచేయాలి, మనను మారు మనసు తెప్పించాలి, మనందరికీ కూడా హృదయ పరివర్తన కలిగించాలి. ప్రియ సహోదర సహోదరి, ఈనాడు మనందరము కూడా ప్రార్థన చేసుకున్న దివ్య బలి పూజలో, ప్రభువా నీ వాక్కు వింటున్న మేమందరము కూడా మా హృదయాలు కదిలింప చెయ్యి, మాకు మారు మనసును ప్రసాదించు, నీ చైతన్యవంతమైన వాక్కు మా హృదయాలను ప్రజ్వలింపున్నట్లు చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుంచి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపము. వీటిని నీ దయతో దీవెనలతో పవిత్రమునొచ్చి అవి మాకు రక్షణ సాధనమునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమలు ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతున బృందముతోనే కమై నిరతము మేము నీ స్తుతి గీతములను పాడుట ఎట్లనగా సింహాసనములో ఉన్న దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్న దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ఏలిన వారి నామమున వచ్చేడివారు ధన్యులు. హోసాన స్తుతి గీత పాడండి. హోసాన 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 స్తుతి గీత పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నితెలగు మరియమాతతోనూ, పునీత జోచెప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు పట్టణాల్లో దైవ వాక్కు మన అందరి హృదయాలను పరివర్తన కలిగిస్తుందని, మన హృదయాలను ప్రజ్వలింపచేస్తుందని, మనలను చైతన్యవంతులను గావిస్తుందని, మనలను రంజింపచేసి దేవునికి అతి సన్నిహిత బిడ్డలుగా ఉండేటట్లు చేస్తుందని మనం చదువుతున్నాము. మరి ప్రియ సహోదర సహోదరి, ఆదిలో వాక్కుగొన్న ఆ దేవుడు మనందరి మధ్యలో నివసించుటకు వేంచేసి ఉన్నాడు కనుక ఆ పరమ తండ్రి మనకు నేర్పించిన ఆ పరలోక ప్రార్థనను మనందరం కూడా భక్తితో జపించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడి ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, నీ వాక్కు మాతృవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్యవంతు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనంద ఉత్సాహములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సదా నిన్ను పొగడెదన్. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదన్, సదా నిన్ను పొగడెదన్. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, తల్లి సన్నుతించెదన్, సదా నిన్ను పొగడెదన్.